నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కారు అద్దాలు ధ్వంసం చేస్తూ రాళ్లతో కొడుగుడ్లతో దాడికి దిగారు. లాఠీచార్జీ చేసి చెరగొట్టిన పోలీసులు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్పై దాడి ప్రయత్నం. చూస్తుండండి మరిన్ని అప్డేట్ కోసం K24. రైతుల కొరకు రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తుంగతుర్తిలో తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతులపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందించిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని, వాళ్ళ మోసాన్ని బయటపెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన, ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దానికి తోడుగా వాడుకుంటున్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలను ఆపకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఆ టెంటును వాళ్ళ ముందే కూలగొడుతుంటే కూడా పట్టించుకోకపోవడం, రాళ్ళు, కోడిగుడ్లు, పటాకులను కూడా అడ్డుపెట్టి వాళ్ళ మీదకి విసిరేసి బాంబు దాడి చేస్తున్నాం మేమని చెప్పి ఒక వికటాటహాసం చేస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళకి రక్షణగా వచ్చిందా, పోలీసులు కూడా వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉందా, కాంగ్రెస్ గుండాలతో కలిసి పనిచేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ మేము స్పష్టంగా కోరుతున్నది,